నా పేరు బెల్లాన అప్పారావు. అప్పారావు గారు. ఓకే ఓకే, నమస్తే అప్పారావు అన్న. అయితే మీరు చాలా పెద్దోళ్ళు, అనుభవస్తులు. మా యొక్క యూత్కి మీ యొక్క సజెషన్లు 4-5 మాటలు, ఒక మాట అయినా ఉపయోగపడుతుందని మా యూత్కి మీ దగ్గరికి వచ్చామన్నమాట. ఓకేనా? ఓకే. అయితే మీరు చదువుకుంటారండి? చదువుకోలేదు, చిన్నప్పటి నుండి వ్యవసాయం నుండే కష్టపడి వచ్చేవారు. ఓకే ఓకే. అయితే మీ టైంలో వాతావరణం ఎలాగుండేది? ఫస్ట్ మీ ఊరు పల్లెటూరు ఎంతవరకు ఆడేవారు అది ఫస్ట్ చెప్పండి. అది ఫస్ట్ చెప్పాలా? మేము రాత్రిలో అలా అంటే పగలల్లా మామూలుగా పని చేసుకుంటారు. ఓకే. రైతు పని అంటే ఉదయం 4-5 గంటలకే ఏరు పూసుకెళ్ళిపోతాను పొలం. తెల్లవారు 5ంటికి లేచిపోయి 4ంటికి లేచిపోయేవారు. చదువుకోపోయినా కానీ, చదువుకోపోయినా సరే వ్యవసాయం పనే మాకు ఎక్కువ. వ్యవసాయం చేసి అప్పుడు వేసి నూలు పండించాడు. అంటే వేసవి కాలాన్ని వేసవి నూలు పండించాడు, తొలకర కాలాన్ని తొలకర నూలు పండించాడు, సోడు పండించాడు. అంటే ఇప్పుడు రాగులు అంటారు, రాగులు అయ్యే మేము అప్పుడు సోలు అనేవాళ్ళం. ఆ సోలు పండించాడు. ఆ తర్వాత ఈ 3 పంటలు అయిపోయిన తర్వాత ఒరు ఉడిసేవాళ్ళు. దమ్ములు పడిసి ఒరు ఉడిసి అది గాబులు తీయడం అనేసి తర్వాత వాటికి ఒక కొయ్యలు పెట్టాల్సి ఉండేది. ఇలా గడ్డుగా ఒక కర్ర ఉండేది. ఆ కర్రకనమాట ఒక కొయ్యలాగా ఇంతసే 2 జాన్ల ఎడాల్పి కొయ్యలాగా తయారు చేశారు. ఈ పట్టికి కన్నాలు పొడిచారు. ఆ పట్టిక కన్నాలు పొడిచి ఆ పట్టిలోనమాట ఈ కొయ్యలు తగ్గొట్టారు. అది పొలంలోకి తోలుసాడు. అంటే ఇలాగా ఇంటికాడ నేను తోలుతాప్పుడు ఇలా తిరగేసి తోలు. ఆ కొయ్యలు మీదకు ఉండి పట్టి కిందకు ఉండాలి. సెంటర్ ఒక పట్టి పెట్టాడు. ఆ పట్టి అనమాట ఎడ్లుగా పూజకి పూసేవాళ్ళు. మామూలు మనం దున్నుకున్నట్లుగా పూసేవాళ్ళు. పూసిన తర్వాత అది పొలంలో తోలిసిన తర్వాత అది దాని మీద కూకొని, బరువు పట్టి అయితే కూకుంటాను, సులకన పట్టి అయితే కూర్చుండుకుంటాను, ఒక తాడు పట్టుకుంటాను. ఆ ఎడ్లు ఆ వరిసేని మట్టిలోనే తోలదు. ఆ గాబు ఈ కొయ్యల నిండా ఆ గాబు వచ్చేది. ఆ గాబు వచ్చిస్తే కలుపు అంతరు కలుపు వచ్చేది. అది ఎప్పుడైతే ఈ కొయ్యలు తేరిపోతున్నాయో అప్పుడు ఎడ్లు నిలబెట్టి అది తీసి గట్టు మీద పారిసేవాళ్ళు. అయితే మరి ఒక విషయం, మనకి ఇప్పుడు మన ఇంటికాడికి కొలాయి వచ్చాయి, ఇంటింటి కొలాయి అని. మీకు వాటర్ ఎలాగ ఉండేది? మంచినీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చు? అప్పుడు మాకు మంచినీళ్ళు మాకు నూతులు పెద్దగా లేవు. మంచినీళ్ళు పొలాల్లోనూ ఈ వ్యవసాయాలు పండించుకున్న దగ్గర నూతులు తీసుకుంటాడు. అంటే ఈ చుట్టుపక్కలలోనూ ఒక నుయ్యి ఉన్నట్లుగా ఏ నుయ్యి అందుబాటుకుంటే ఆ నూతికి వెళ్ళాలి. మా ఆడవాళ్ళు అంతా రాత్రి బాగానే కూడా అవి ఊరుతుంటే ఒక లైన్ పెట్టుకున్నావు సిస్టమ్. నువ్వు తోడుకుని వెళ్ళిపోయామో నీ కొండ, నీ తర్వాత నేను వచ్చాను కాబట్టి నా కొండ నేను తోడుకుని వెళ్ళిపోతాను. నీళ్ళకి ఎప్పుడు లేసేవారు? ఆ నీళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో నా నీళ్ళకి నేసేది యాసీకాలం అయితే రాత్రి 1 గంటకు నేసుకుంటారు. అబ్బా అబ్బా అబ్బా. ఈవేళ తెల్లవారి కొలాయి పడడానికి 6 గంటలప్పుడు లేచి పట్టుకొని రాత్రి చెప్తున్నా కదా. ఇప్పుడు 9 పెట్టాను ఆ నూతికాడ. ఎవరో తొలి ముందు వెళ్తే వాళ్ళ ముందు తోడుకోవడమే. అది ఒక్క కొండే. నువ్వు 4-5 కొండలు నేను ముందు వచ్చాను, 4-5 కొండలు తోడుతున్నాను సంత అవ్వదు. నువ్వు ఆ కొండ తోడుకొని నీ ఇంటికి నువ్వు ఆ కొండ పట్టుకొని వెళ్ళాలా. నీ ఏకత్ర మనిషి అతను ఆ మనిషి కూడా అదే పని చేస్తుంది. ఆ రెండో మనిషి కూడా అలాగా తోడుకుంటాను ఉట్టించుకొని. అది కూడా ఆ ఊరి అనమాట. నీరు అంటే నుయ్యిలు ఊరేవి. ఆ నూతుల దగ్గర ఎవరి ముందైతే వాళ్ళు ఈ ఆడవాళ్ళు భయపడేవారు. రాత్రిలో ఒక కారద వెళ్ళాలని సంత అప్పుడు దొంగ భయం ఎక్కువ. జన్నం కేటు ఉండేది కాదు. ఏ దొరికితే దెంకెళ్ళిపోండారు, దొంగలు ఎక్కువ ఉండేవారు. అంతే మరి కడుపు తిండిగా ఆకలికే అంతేలే. అనమాట ఈ మా ఆడవాళ్ళ కదా మేము కాపలాకి వెళ్ళాము. ఆ నూతికడ ఆ కొండ తోడిసిన తర్వాత మళ్ళీ ఆ ఆడ మనిషితో మళ్ళీ వెనకతలు రావడం, మళ్ళీ ఇంటికి వచ్చి ఆ కొండ తీసి మళ్ళీ కొండ కొట్టుకుని వెళ్తేప్పుడు మాకంట మరి ఇలాగ లైనే.
అక్కడ కాపలా అలాగ కూకుండలు ఆ, ఆ మాట ఈ మాట ఆడుకొని అలా కూకుండలు అవును అవును ఏటే అంతే. సినిమాలకి వెళ్ళాలా ఇచ్చేయాలని సంతే ఏటే ఈవేళ సినిమాకి వెళ్ళిపోతాం రా అని సంతే అందరం అనుకుని మోరాట్లైన వాళ్ళం అప్పుడు. అవును కరెక్ట్. ఆ మోరాడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అటు నుండి వచ్చి ఎంత అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు? అప్పుడు మా వెళ్తేప్పుడు 40 పైసలు టికెట్, బెంచి రూపాయి. బెంచ్ రూపాయి. ఓకే. అప్పుడు సినిమాలే 20 రీళ్ళు, 21, 18, 19, 22 రీలు సినిమాలు కూడా ఉన్నాయి అప్పుడు సినిమాలు. ఓకే ఓకే. అవి ఇడిచిపెట్టేసరికి 3 ఇలాగ అయిపోయింది. రాత్రి 3 అయ్యేది. 3 ఇలాగ అయిపోయేసరికి 10 గంటలకు స్టార్ట్ చేశారు. అవునవును. 10 గంటలకు స్టార్ట్ చేస్తే సినిమా పోయేసరికి 3 అయ్యేది. అటు నుండి వచ్చేవాళ్ళమే. ఈ ఎడ్డీలు లేకొచ్చేవాళ్ళమే. కొద్దిగా గడిపర్లు వేసేవాళ్ళమే. అప్పుడు టీవీలు గట్ట పెద్దగా లేదు, ఎవరింటి కాడో ఉండి. టీవీ అసలు మీకు తెలీదా? టీవీ ఆయన సంగతే మాకు తెలియదు అప్పుడు. ఆ తర్వాత తెలిసి వచ్చిన తర్వాత టీవీ లేకపోతే పిల్లలు ఉండట్లేదు కదా. మాకు తెలిసి వచ్చిన తర్వాత సీరియల్ తెలియదు. ఏంటి సీరియల్ కాదు కదా, అసలు రేడియో ఉండేది. అంటే వెనక నుండి రేడియో అనేసి వచ్చింది. రేడియో ఏంటిదే ఇందులో మాట్లాడుతున్నా ఏటే అడిగామా ఇందులో మాట్లాడుతున్నాయి ఒక పండుగలాగా అక్కడ 10 మంది కూడుకుంటుంది. వెరీ గుడ్. మీ నాటల్లో రేడియో పట్టుకుని వచ్చారు అనుకోండి, మిమ్మల్ని బతిలో ఆడుకుని 1 గంట గడి ఆయన ఉందో మేము ఆరకించలేదు, ఇందులో మాటలు రావడం ఏంటి, ఇందులో పాటలు రావడం ఏంటి అనేసి అనుకోండి. ఈ గుడ్డ ముక్క కూడా కొనుక్కోవడానికి అప్పుడు ఈ గుడ్డ ముక్క కూడా కష్టం. అంత డబ్బు ఉండేది కాదు. డబ్బు అప్పుడు ఎక్కడది, రూపాయి ఉంటే ఆ రోజుల్లో రూపాయి ఉంటే ఈ రోజులో 1000 రూపాయలు కాగితం జోబులు ఉన్నట్టు. సూపర్. అవును. అప్పుడు ఆ రోజుల్లో రూపాయి ఉంటే ఈ రోజులో 1000 కాగితం ఉన్నట్లుగా. మన భూములు వాల్యూ ఎలాగ ఉండేది అప్పుడు? భూములని సంతే ఇప్పుడు ఈ భూములని సంతే 2000, 1000 రూపాయలు ఎకరా, 1500 ఎకరా. ఎకరా. అబ్బా. అలా ఆ జోరు ఉండేది. ఆ జోరు 10,000 కాని సంతే కటి కష్టం పండంకి. ఇది వర్షాలు పడితే పండి, అది చెరువు వంద మీదనే వర్షం పండిసేది. వర్షం పడపోయినా సరే అందుకు అక్కడ ఆ రేటు ఉండేది. అంటే జోరే ఎక్కువ రేటు ఉండేది అప్పుడు. ఇప్పుడు మెట్టు ఎక్కువ రేటు. ఇప్పుడు మెట్టు ఎక్కువ రేటు. అవును, అందరు ఇల్లు కావాలి. అలాగా అన్ని కష్టాలు పడ్డాం. అన్ని మా తల్లిదండ్రులు ఉండేవారని సంతే, ఎవరే ఎట్రా వెళ్తున్నావో పడుకోవడం తెలీదా, తెల్లవారి పని ఉంది. అటు నుండి వచ్చేవాళ్ళు ఈ పశువులకి గడ్డి పరగలు తెచ్చుకొని గరికి దుంపలు కూడా, ఈ గరికి దుంపలు కూడా బొరుగు కర్ర పట్టుకొని తవ్వుకుంటాడు ఆ పశువులు మేపడానికి. ఇప్పుడు పిల్లలు బుక్స్ పట్టుకొని ఎంత కష్టం అయిపోతుంది. ఇప్పుడు రోజులు ఇలాగా ఉన్నాయి. ఇప్పుడు ఎంత కొద్ది గోట పిల్ల పుట్టిందని ఎంత గొత్తకాయ పెడుతున్నాం ఇప్పుడు. అప్పుడా అప్పుడు ఉంతే కదా, బట్టలు ఉంతే కదా. ఆడవాయి కూడా ఉన్నాం, పెద్ద పిల్ల అయిన టైం వచ్చే వరకు ఉన్నాం. గోస కట్టుకొని గోస ఇంత గుడ్డ అనమాట, ఇలాగ గొత్త చుట్టుకొని అది ఇలా వేసుకుని ఉండేవారు. ఈ జాకెట్లు గీకట్లు ఏటి లేవు అప్పుడు ఏటి లేవు. అయితే మామ వరుస వచ్చిన వాళ్ళు గట్టా ఉండేవారు అనుకో, వాళ్ళతో ఎగటలు ఆడితే అలాగా మరి మామ కూడా కాబట్టి ఏట మాడుతుండ తల్లిదండ్రులు కూడా చూచినట్టు వెళ్ళిపోయేవారు అని అనేవారు. ఇప్పుడు ఇప్పుడు అలా మాట్లాడితే వయసుని పిల్లతో ఇప్పుడు మాట్లాడితే గొడవ అని అడుగుతాను. భావన కూడా కేర్లేదు. అయితే మీరు ఎలాంటి గేమ్స్ ఆడేవారు? అంటే ఆటలు మరి ఇన్నోటి ఆడేవాళ్ళం కాదు, ఒక కబడ్డీ ఆట ఆడేవాళ్ళం. మాకు ఒక గోర్జి ఉండేది అప్పుడు. ఓకే. ఆ గోర్జి నిండా ఉట్టి విసుకే ఉండేది. ఆ విసుకలో అనమాట కబడ్డీ ఆట ఆడుకుండేవాళ్ళం. ఓకే ఓకే. ఆ కబడ్డీ ఆట ఆడుకొని అలాగా నచ్చితే ఒక్కొక్కమారు 12-1 గంట వరకు ఉండిపోయింది. సినిమా దృష్టిని కానీ నాగిందని సంతే సినిమాకి 10 గంటలతో ఆడ కోచ్ చేస్తాడు. అయితే అప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారా? మీ లైఫ్ లో బాగా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు లైఫ్ లో నువ్వు ఎంజాయ్ చేసింతే అప్పుడు మాకు భయభీతులు ఉండి
తండ్రి దగ్గర భయభీతి. తండ్రి దగ్గర, తర్వాత మేనమామ చూస్తారేటో, లేకపోతే బావోడు చూస్తాడేటో. వీళ్ళు రేపు పొద్దున్న ఇంటికాడ చెప్పిస్తే ఇంటికాడ తంతారు అని భయభీతులు ఉండి. ఓకే, ఇప్పుడు భయభీతులు లేవు. ఇప్పుడు ఏమని అంతే దెంగెత్తాం అంటారు వీళ్ళు. ఏమంటావు, నేను చచ్చిపోతాను, నాకు 1000 రూపాయలు ఇయ్యి, 2000 ఇయ్యి, ఒరే నాయన నీకు ఇస్తాను, ఏడ్చి ఇస్తాను అని మనం కూడా అడుక్కుంటున్నాము. మన తల్లిదండ్రులు ఉన్నాం, అడగాల వాళ్ళే, నీకు 1000 రూపాయలు కావాలా, ఇస్తాం, దేనికి నువ్వు ఉపయోగిస్తాను అంతే కదా అని మనం అడగాలి. మరి అడగనప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు 1000 రూపాయలు ఇచ్చిస్తే ఈరోజు ఏం చేస్తారు, ఇది తాగడం, తాందనాలు ఆడడం, పాడైపోతాం. బెట్టింగ్ అవును. ఇప్పుడు మా పిల్లడే ఉన్నాడు, నాకు ఒక్కే వాడు కొడుకు, అంటే ఇద్దరు ఆడికంటే ముందు పుట్టిన వాళ్ళు ఇద్దరు చచ్చిపోంటారు. వీడు 3వ వాడు, వీడు అరిసి దెబ్బ కొట్టలేదు. నేను ఈ 3వ వాడికి దెబ్బ కొట్టకుండా పెంచుకొచ్చాను. పెంచుకొచ్చి అలాగేదో నా కూలి నాలి మీద అలాగే ఈయన్ని చదివించాను. ఈ బొబ్బుల ఆర్సం స్కూల్లోను కొన్నాళ్ళు చదివించాను. చదివించిన తర్వాత 9వ తరగతి వారు చదివాడు. 9వ తరగతి చదివిన తర్వాత ఏటైంది, నేను బండి దొరుకుని వస్తాను, మంచి ఎండతో వస్తాను, నాకు చదిదానా లేదు. అప్పటికి ఎంత టైము 2:30, 3 అవుద్ది. వస్తాను, వేసవికాలం ఎండ. ఈ ఎండలను ఈ పాత్ర గారికి దొరుకుకుంటాడు. ఈ రోజు లేట్కి వెళ్తాను, పుస్తకాలు కట్టాలి నాక్కుంటారు. మామూలుగా ఇలాగా కోదనం గడిచినట్లుగా నిలబెట్టారు ఆ ఎండలో. నేను బండి మీద చూసి క్లియర్ కనిపిస్తాను. ఆ గేట్ కాడికి వచ్చిన తర్వాత బండి నిలబెట్టి పర్న వెళ్ళాను. అక్కడ ఉన్న అతను అడిగాడు, ఎవరండి అని అన్న. బాధ అయితే ఏమి గేట్ దోసుకుని వస్తున్నావు ఏమైనా, ఆ కుర్రాడు నేటి ఎండలో నిలబెట్టారా అని అన్నాను నేను. ఈ కుర్రాడు రోజు స్కూల్కి లేట్గా వస్తాడు, ఈవేళ ఫాదర్ గారికి దొరికిపోండు, మీరు ఫాదర్ గారితో మాట్లాడాలని అంటే అదా ఉన్నారు ఎలా అంటే అని. మరి ఏ టాన్లో వెళ్ళిపోచ్చాను, ఇంటికి వెళ్ళిపోచ్చాను. ఇంటికి వెళ్ళిపోచ్చి ఆడొచ్చే వరకు కూడా ఇంటికి వెనకాసుకొని ఉన్నాను. అవును, రాని చూద్దాం, వెనకాసుకొని ఉన్నాను. కరెక్ట్గా వచ్చాడు. ఆడొచ్చిన తర్వాత ఒకే ఒక దరువు కొట్టిన 5 ఏళ్ళు అలాగ అంటుకున్నా. ఇది కోపం మీద ఉన్నాను. అవును, ఆ కోపం మీద ఉన్నాం, కొట్టాను. కొట్టేసరికి 5 ఏళ్ళు అలాగా అంటుకున్నా. నేను 3 రోజులు తిండి మానేశాను. ప్రేమగా పెంచాం. ఆ తట్టు చూసి మళ్ళీ నా మనసు నాకే చెయ్యనిసి నేను 3 రోజులు తిన్న మానేశాను. అవునవును, తప్పు చేసినా కానీ ఆయన అదిరా ఇదిరా అదిరా. అవును, ఇప్పుడు కాడ ఒంటి మీద నేను దెబ్బ వేయలేదు. అవునవును, కానీ ఇప్పుడు బరువు బాయ్స్ అంతా ఆడికో బాబు చెప్పాను. వెరీ గుడ్. ఇంటి బాయ్స్ అల్లున్నా, డబ్బు కావాలన్నా సరే నీకు ఎంత డబ్బు కావాలో తీసుకో. అవును, బయటకు వస్తే అటు టీ తాడ ఆడు. ఇప్పుడు చక్కగా ఇంటికి వస్తాను, చక్కగా ఇంటికాడ భోంచి పడుకుని పోతాను. తెల్లవారు మళ్ళీ నా పని నాకు వెళ్ళిపోతాను. అంతేలే. ఇది మా రోజుల్లో జరిగినవి. మాకు తల్లిదండ్రులు కూడా ఉన్నా ఆ గౌరవం ఇచ్చారు. పెద్దలని సంత మేము కూడా వాళ్ళకి ఆ గౌరవాలు ఇచ్చాము. బయట రచ్చబండ్లు అనేవి ఉండేవి కదా, రచ్చబండ్లే ప్రతిదీ కోర్టుకి వెళ్ళేవారు కదా జనరల్ గా. కోర్టు కానీ సంత కొంతమంది వెళ్ళిపోండారు. ఎలాగా ఈడు మాట మనం ఎండమేట్రా అనుకుని దెంగదోళ్ళకి వెళ్ళిపోండారు. ఊరికి గ్రామదేవతకు ఒక నాయుడు కర్ణం పెద్దలు ఉండేవారు. ప్రతి ఊరికి నాయుడు కర్ణం కామనా? ఇప్పుడు ఎందుకు కర్ణాలు లేరు? ఇప్పుడు మరి యంత్రం వచ్చిన కానీ ఈ కారణాలే నాయుల్ని పీక్సారు. ఓహో, వాళ్ళు రాసినవి సెలవుసారా? ఓకే ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే ఇందిరాగాంధీ టైం కాండి కూడా ఈ కర్ణాలు నాయులు ఉండేవారు. ఇప్పుడు మీరు ఒకవేళ భూమి కొన్నారు అనుకో ఏదైనా, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేవారా? ఏం జరిగేది అసలు? అప్పుడు గ్రామ రిజిస్ట్రేషన్ అని ఊర్లోని గ్రామ రిజిస్ట్రేషన్ చేశారు. అది కర్ణం రాసేవారా? అది కర్ణమే రాశారు. ఇప్పుడు నాయుడు సంతకం పెట్టాడు.
ఇప్పుడు అవి సెల కొంతనేసి ఇప్పుడు మామూలు సపరేట్ ఆఫీస్కి ఇప్పుడు సపరేట్ ఆఫీసులు అండి. అయితే పూర్వం మాత్రం కర్ణం గారు రాసేవారు ప్రతి ఊరికి, ప్రతి ఊర్లో కర్ణం నాయుడే. ఓకే ఓకే. నాయుడు గారు సంతకం పెడితే ఆ భూమి మనం వేరే వాళ్ళకి అమ్మేసినట్లే. ఒకవేళ మాట ఇచ్చినా గానీ ఆ మాటకే కట్టుబడి ఉండేరు. డబ్బు కూడా ఉండి అక్కడ కాదు. ఏదైనా సరే ఇప్పుడు నీకు నేను 10 రూపాయలు ఇస్తాను అని అంతే, నేను ఎన్ని శంకలు లాకినా సరే నీకు 10 రూపాయలు ఇవ్వాలా. అవును. లేకపోతే నువ్వు రేపు రేటు అంతవో అలా 10 రూపాయలు ఇస్తున్నా అన్నావో పరువు కోసం ఎక్కువ పాటు పడేవా. అది పరువు ఊరుండే. ఇప్పుడు మాత్రం జనరల్ గా అది పట్టింపు లేదు. ఇప్పుడు సెకండ్కి మారిపోతాండ్రు జనాలు. ఇప్పుడు రూపాయి వస్తుందని సంతే సెకండ్కి మారిపోతాను. ఈ పలానా రేటు మారిపోయిందని సరే మారిపోతాండ్రు, మార్చి ఇచ్చే. కానీ అప్పుడు మాత్రం ఇప్పుడు గట్రా అలా మారారు. ఒక మాట ఇస్తే ఆ పీక పోయినా పోవాలి కానీ ఆ మాట వెళ్ళేది. ఓకే. మంచి విషయాలు చెప్పారు మాకు. మీది అప్పుడు మీ నాన్నలకి ఎంతమంది మీరు? మా నాన్నలకా మా ముగ్గురమే, ఒక అప్ప చెల్లెలు, 2 అన్నదమ్ములమే. అందరు కలిసి ఉండేవారా? అందరమే కూడా. మళ్ళీ మా నాన్నమ్మ ఉదయం ఉండేది. మా అమ్మ, మా నాన్న, మేము ముగ్గురమే, మా తాతయ్య, మా నాన్నమ్మలు అంటే తాతయ్య అని సంతే అమ్మ తండ్రి. ఓకే. మా నాన్న తండ్రి గట్ట మా కాడ లేడు. ఓకే ఓకే. మా అమ్మ తండ్రి మా కాడ ఉండేడు. మా అమ్మ తండ్రి ఇచ్చిన ఆస్తి మీద మేము ఉన్నాం. ఓకే. అది కూడా ఉన్నాం. మా అమ్మ తండ్రికి పిల్లలు లేరు, అంటే చిన్న అన్న అనమాట. మా అమ్మ తండ్రి ఈ చిన్న అన్న. పోనే విడాకులు తీసుకోవాలనుకో మీ టైంలో ఎలా విడాకులు తీసుకునేవాళ్ళు భార్య భర్త? విడాకులు అని అంటే మరి అది నాకు పెద్దగా తెలియదు. అంటే ఎప్పుడు ఎవరు తీసుకున్నారు కదా? అప్పుడు తీసుకుంటారు గట్టు కాదు, అప్పుడు ఒక మాటకు గౌరవం ఇచ్చారు అంతే. ఎవరు భర్త అయితే ఉండేవారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇచ్చాం, ఆ అమ్మాయి మరి ఇష్టం లేదని డైరెక్ట్ చెప్పేది, నాన్న మరి మీరు చేస్తాండ్రు కానీ ఎందుకు నాకు ఇష్టం లేదు, నాకు వేరే సంబంధం ఇచ్చేయండి అని డైరెక్ట్ చెప్పారు. అంటే ఆ భర్తను తెలిసి వేరే మ్యారేజ్ చేసుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్స్ మరి అలాంటి వేటి కట్టు పెద్దల ముందు పెట్టి చేసేవారు. అంతే, పెద్దల దగ్గర పెట్టి. మరి ఎట్లా మరి వాళ్ళిద్దరు జీవితాలు పాడు చేసి ఎందుకు? మరి వీళ్ళిద్దరిని దీన్ని ఎవడిగా దీనికి ఒకటి నచ్చితే ఆడికి దీన్ని చేసిద్దాం, ఆడికి ఒకటి కావాలని అంటే దాన్ని ఆడికి చేసిద్దాం అనేసి మామూలు కుటుంబం మామూలుగా పెద్దలు మాట్లాడి వేరు చేస్తారు. పెద్దలను 4 మాట్లాడుకుంటారు. పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. ఒక 10 ఇల్లు, ఒక 15 ఇల్లు, ఒక 5 ఇల్లు, అందరు కలిసి మాట్లాడేవారు. అయితే ఈ ఊరు తాలూకా గ్రామం తాలూకా పెద్ద మనిషి ఉన్నాడు కదా నాయుడు, అతను మరి రావాలా, ఆయన వచ్చి ఏదానికైనా సరే. ఓకే. పెదరాయుడు సినిమా చూసినట్టే అలాగుండే. అది మీ జీవితంలో ఏది బాగా కష్టంగా, అంటే నేను ఈ కష్టం నుండి బయటపడకపోతే మన జీవితం పోద్ది అనేది ఏదైనా కష్టపడ్డారా ఎక్కడైనా? కష్టపడ్డామని అంతే. మరి మాకు చిన్నప్పుడు కంటే ఇదే పని, కష్టపడ్డమే పని. మరి రెండో యాతన గట్ట మరి ఇంకేటి లేదు. మా భూమి మా పొట్ట అది ఉగ్గు శిల్పన్నాడు, అది ఉట్టుకెళ్ళిపోతుంది అని దురసి లేదు. కష్టపడి కష్టపడ్డం. మా భూదేవత మీద పండిన పంట తినడం. ఈ గొడ్డు గోధుమ ఉందని సంతే ఇట్లే మేపుకుంటామే. ఈ పాలసొక్క గిరిసంతా అప్పుడు పాలుకి గట్ట రేటు గట్టలేదు. ఓకే. ఇప్పుడు తప్పిదేవులు కొన్నారు. అప్పుడు ఎంత లీటర్ పాలు అమ్మితే లీటర్ అని సంతే ఆ షేరు పాలు అప్పుడు షేర్ ఎంత 4 గలాసులు, ఇంత గలాసు ఉండేది. ఆ గలాసుతో 4 గలాసులు కొలుసుకుంటాడు, అవి షేర్ అనేవాడు. అదే గలాసు ఇప్పుడు గలాస్ అన్నారు పాలు అయితే ఆ గలాసుతోనే లీటర్ అవుతాను. ఓకే. ఇప్పుడు ఎంత ఇచ్చేవారు షేర్కి? అప్పుడు ఎంత పావలా, అప్పుడు లీటర్లో కాదు షేరే పావలా ఇచ్చారు. షేర్ 4 గ్లాసులు. అన్ని కష్టాలు పడ్డాం. అన్ని కష్టాలు పడికొచ్చి వర్షాలు పండితే ఇలాంటి భూములు వర్షాలు పండి లేకపోతే ఇట్లా కేర్ చేసేమే. నువ్వు గుమ్మి తవ్వుకుంటు సోడా ఊడ్చుకోవడానికి సోడా పోసుకుంటాను. ఓకే ఓకే. అవి పండి అసలు ఇప్పుడు సోడాకి ఎక్కడ కూడా తిన్నాడు ఎవడు ఉన్నాడు. ఇప్పుడు
తిన్నోళ్ళు ఇప్పుడు మందు వస్తూ అయిపోయింది. ఇప్పుడు తిన్నోళ్ళు ఉన్నా సరే పండించడం లేడు. దాంతో ఏతన ఉంది, ఓడిసేంతో ఏతన ఉంది. ఏంటిది? దానికి ఆకు పెంచాలి, నారు పెంచాలి. నారు పెంచిన తర్వాత దాన్ని దుక్కులు ఆ పక్క భూమికి దుక్కు వేయాలి. ఇప్పుడు ఈ నారు పోసిన మడి ఉందా, అందులో దుక్కులు వేయాలి. దుక్కులు వేసి అది నీరు కట్టి ఉడాలి. ఉడిసిన తర్వాత 2 గొప్పులు తవ్వాలి. అప్పుడు గుండెలు గట్ట వేసేవాళ్ళం కాదు, ఇప్పుడు గుండెలు వేస్తాను. అవి పండిన తర్వాత తయారు చేసేవాళ్ళమే, సిక్సోళ్ళమే. సిక్సి అట్లా రోడ్డు మీద తెచ్చి రోడ్డు మీద ఈ బస్సుల కింద. అంటే వరి చేను కన్నా కష్టమా పెంచడం? వరి చేను కంటే కష్టం కట్టలేదు, కష్టం కానీ యాసి చోడిసిన అయితే కష్టం. ఓహో, దానికి ప్రతిరోజు నీరు తోడాల. యాసి చోడిసిన తొలకర చోడిసనికి తోడవలసిన పని లేదు. ఓకే ఓకే, అది ఒక్క ఉడితప్పుడే నీరే పట్టే నీరు పట్టు, అక్కడికంటే వర్షాధారమే దానికి. ఈ గొప్పులు మట్టి కంపల్సరీ తవ్వాలి, 2 గొప్పులు కంపల్సరీ తవ్వాలి. చాలా వాల్యుబుల్ వివరాలు చెప్పారు అన్న, చాలా థ్యాంక్ యూ. చాలా అనుభవాలు చెప్పారు. మీ మంచి టైం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓకే, మళ్ళీ కలుద్దాం భయ్యా.